హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారని నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయి కదా, నవరాత్రి పూజ ఎలా జరుపుకున్నాను అనేది మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే తలంటూ స్నానం అయితే చేశాక అమ్మవారికి నచ్చిన కలర్ పింక్ కలర్ ఫ్రాక్ అయితే నేను వేసుకున్నాను. బయట ముగ్గు అయితే వేసేసాను. బయట ముగ్గు వేసి గ్యాస్ స్టవ్కి కూడా ముగ్గు పెట్టేసుకున్నాను. సో ఇక్కడ మా చెట్టుకి పువ్వులైతే కాచాయి, పువ్వులైతే పూచాయి. ఆ పువ్వులైతే నేను తెంపి దేవుళ్ళకైతే పెట్టుకుంటున్నాను. దేవుళ్ళకి మొత్తం పువ్వులు అవన్నీ, దేవుడు ముందు డెకరేషన్ అవన్నీ ఇలా చేసుకుంటాను బాగా నీట్గా. అంటే దేవుళ్ళ దగ్గర ఎప్పుడు నీట్గా ఉండాలి కదా, దేవుళ్ళందరూ నిండుగా ఉండాలి కాబట్టి ఎప్పుడు నీట్గానే పెట్టుకుంటాను. చూడండి ఎంత బాగుంటుంది అనేది. మీకు నచ్చినట్టుగా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే పూజకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ దేవుడి పట్టాలన్నిటికి ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటున్నాను. కుందులు అయితే నేను ఇక్కడ తమలపాకుల కింద అయితే ఇలా పెడుతున్నాను. కింద కుందుల కింద ప్లేట్స్ ఉండాలి కదా, ప్లేట్లు అయితే లేవు. అందుకని తమలపాకులు అయితే మా దగ్గర తమలపాకు చెట్లు కూడా ఉన్నాయి. అవి కూడా నేను ఒక బ్లాగ్ అని చేసి మీకు చూపిస్తాను ఏమేమి ఉన్నాయి అనేది. కుందులకైతే పసుపు కుంకుమ పెట్టుకోవాలి. పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత మంచిగా బాగా కుందులు అలా పెట్టుకుంటే కొంచెం మంచిది అనమాట, మంచిగా ఉంటుంది. మనసు కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉంటుంది. భక్తిగా ఉండి చేసుకుంటే అంతా దేవుడు ఎప్పుడైనా చల్లగా చూస్తాడు మనల్ని. శ్రద్ధ పెట్టి చేసుకుంటే ఏదైనా బాగుంటుంది పూజ అనేది. నేనైతే అలానే చేస్తాను. సో ముందైతే ఇవన్నీ పెట్టేస్తున్నాను. బొట్లు అన్నీ పట్టాలకి కూడా పెట్టిస్తాను. పసుపు కుంకుమ కూడా దేవుడి పట్టాలకి అయితే పెట్టిస్తాను. నేను ప్రసాదం అయితే రెడీ చేశాను. అక్కడ స్టవ్ మీద అయితే పెట్టాను. కుక్కర్లో పెట్టి నేను డైరెక్ట్గా రైస్ అయితే కుక్కర్లో పెట్టేసి పరవాన్నం అనేది రెడీ చేస్తున్నాను. సో మామూలుగా అదే గిన్నెలో వేసి ఉడకబెట్టి అలా చేస్తే టైం పట్టేస్తుంది కదా, అందుకని నేను సింపుల్గా అలా అయితే తొందరగా అయిపోద్ది కదా అని కుక్కర్లో డైరెక్ట్గా పెట్టేసి రైస్ కడిగి ఒక గ్లాస్ రైస్ అయితే పెట్టాను పరవాన్నం చేయడానికని. అమ్మవారికి ఫస్ట్ రోజు అయితే పరవాన్నం అయితే పెడుతున్నాను. సో అక్కడ తాంబూలం లాగా అరటిపళ్ళు, తమలపాకు మీద అరటిపళ్ళు పెట్టి పసుపు కుంకుమ చక్క పెట్టాను. సో పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజ చేసుకుంటూ ప్రసాదం అయితే అక్కడ రెడీ చేస్తున్నాను. ప్రసాదం రెడీ అవుతుంది, చూపిస్తాను. సో చెంబుతో మనం నీళ్ళు అయితే పెడతాం కదా దేవుడి దగ్గర. చెంబుకి కూడా మనం పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ఫ్లవర్స్ కూడా చెంబు నీటి పైన అదే ఫ్లవర్స్ పెట్టుకుంటాము. సో చూడండి పూజ అయితే అలా జరిగింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో పూజ అయితే ఇలా జరుగుతుంది. మీలో కూడా ఎంతమంది ఇలా చేసుకుంటున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నవరాత్రులు అంటేనే మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే రోజులు కదా. 11 రోజులు నిత్యంగా భక్తిగా ఉండి పూజలు అయితే చేసుకుంటాం కాబట్టి పూజలు అయితే జరుపుకోవాలి కదా. నవరాత్రులు స్టార్ట్ అయితే మనకు పండుగలు వచ్చినంత ఫీలింగ్ అయితే అవుతాం కాబట్టి చేసుకుంటూ ఉండాలి. చేస్తే చాలా మంచిది. 11 రోజులు కూడా చేసుకుంటే మనకే మంచిది. అలా చేసుకుంటే ఇంకా అలా మంచిది కాబట్టి చెప్తున్నాను. ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది మీకు తెలుసు కదా. సో ఇక్కడ ప్రసాదం అయితే చూడండి రెడీ చేస్తున్నాను. రైస్ అయితే కుక్కర్ ఉడికిపోయింది, అన్నం కుక్కర్లో. సో బెల్లం అయితే గుండలా చేసి అన్నంలో అయితే వేసి కలుపుకున్నాను. అన్నం కలిపిన తర్వాత కొంచెం అది బెల్లం అనేది కరిగాక చూడండి మొత్తం బెల్లం కరిగింది. పాలు అయితే చల్లగా ఉన్న పాలు అయితే వేయాలి, వేడి పాలు ఎప్పుడు వేయకూడదు. పరమాన్నం అనేది బాగా రాదు. సో జీడిపప్పును కిస్మిస్లు నెయ్యిలో వేసి నేను ప్రసాదంలో అయితే వేసాను. వేసిన తర్వాత అమ్మవారికి అయితే ప్రసాదం అయితే పెట్టాలి కదా. సో ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి అయితే ప్రసాదం అయితే నైవేద్యం కింద పెడుతున్నాను. నవరాత్రుల్లో రోజుకొక రకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా చేసి పెడుతూ ఉంటే మంచిది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం కింద పెడతాం కదా, రోజుకొక వెరైటీగా చేసి అమ్మవారికి ఇష్టమని పెడుతూ ఉంటాం కదా. నైవేద్యం అయితే పెట్టేసాం చూడండి. సో లాస్ట్కి హారతి అయితే ఇస్తే పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది.
నేను ఇంకా పెడతాను. మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి, ఏ వీడియోస్ పెట్టాలి ఏంటి అనేది కూడా నేను ట్రై చేస్తాను. మాక్సిమం ట్రై చేసి నేను పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. ఫైనల్ గా సాంబ్రాన్ని దీపం అయితే అమ్మవారికి వేస్తాను, కొబ్బరికాయ అయితే కొట్టేస్తాను. సో వీడియో అయితే అంతే గైస్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ అందరికీ చెప్పడం మర్చిపోయాను, దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. దసరా నవరాత్రులు బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సో వీడియో అయితే అంతే గైస్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా.